ఈరోజు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ప్రభుత్వం ఏదైతే మొదలుపెట్టిందో మరి ఆ వ్యతిరేకత అనే ప్రైవేటీకరణ అనేది జరగకుండా మరి ఏదైతే 17 కాలేజీలలో 12 కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన ఈ కూటమి ప్రభుత్వానికి వచ్చింది. మరి ఇది అన్న చెప్పినట్లుగా ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తులు, వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్లు విలువ చేసే ప్రాపర్టీలను ప్రైవేట్ పరం చేయడం అనేది పీపీపీ పద్ధతి అనేది తీసేయాలని చెప్పేసి ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇవ్వడం, తర్వాత అదేవిధంగా రేపు 28వ తారీఖు కర్నూలు పట్టణంలో కానీ అన్ని అసెంబ్లీలలో కూడా అన్నిట్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి ఏదైతే పీపీ పద్ధతిని వ్యతిరేకిస్తూ అందరికీ ఎంఆర్ఓల ద్వారా గవర్నమెంట్కు రిప్రజెంటేషన్ పంపడం జరుగుతూ ఉంది. మరి ఇది ముఖ్యంగా ప్రజలు కూడా ఆలోచించాలి దీంట్లో. ఎందుకంటే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో చదివేది లేదా వైద్యం తీసుకునేది పేదవారే. ఈ పేదవారిని ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఈ గవర్నమెంట్ కాలేజీలన్నీ కూడా ప్రైవేటీకరం చేస్తే సీట్లు కానివ్వండి, వైద్యం కానివ్వండి, ఇవన్నీ కూడా విద్యా వైద్యం అన్నీ కూడా కాస్ట్లీగా అయిపోతాయి. మరి ప్రజలు కూడా ఆలోచించాలి. దీనికి ప్రజలందరూ మద్దతు తెలుపుతారని కోరుకుంటున్నాను.